హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు V5 ఫ్యామిలీ షో. మా కమ్యూనిటీలో వినాయక చవితి సందర్భంగా పిల్లలందరికీ గేమ్స్ కండక్ట్ చేశారు. అవి కొంతవరకు రికార్డ్ చేశాను. ఇప్పుడు చూద్దాం. నేను ఆపోజిట్ ఎంజాయ్. అరే ఇది బాగుంటుంది వీడియో. నేను సాయి ఒక టీమ్, షణ్ముఖ్ నందు ఒక టీమ్. ఓకే, సెకండ్ థర్డ్ విన్నర్. మంచి ఆడేసి ఓకే. సో you both one team. You both are strong. I am strong. You both. Okay. ఫాస్ట్ ఎటు వెళ్తున్నారు? తీసుకురా పోయేదో ఒకటి కాదు. నందు బ్యాట్ తీసుకున్నాడు, ఇప్పుడు వాడికి బ్యాట్ లేదు, తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు అమ్మ వెళ్తుంది. చూడాలి అమ్మ ఎలా ఆడుతుందో. పాపం అయిపోయింది. అమ్మ ఆడుతుంది రే. మా అమ్మకు ఆడడం రాదు. నిన్న స్పూన్ అండ్ లెమన్ అయితే చాలా ప్రాక్టీస్ చేసింది. అసలు ఇంట్లో ప్రాక్టీస్ చేసింది, ఇంటి ముందు ప్రాక్టీస్ చేసింది, కానీ ఫైనల్గా ఓడిపోయింది అనమాట. గెలవడం ఓడిపోవడం అని కాదు, జస్ట్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ అంతే. చెప్పు చెప్పురా. నేను సాయిగారిని నందుని టార్గెట్ చేయమని చెప్పి. ఎందుకు రా? అయితే రండి పని. నువ్వెవరిని టార్గెట్ చేస్తావురా? నువ్వెవరిని టార్గెట్ చేస్తావు? నెక్స్ట్ వీళ్ళకి ఉంటుంది కాంపిటీషన్. సిద్ధికి నందుకి కాంపిటీషన్ అంట. అమ్మ పాపం ఇప్పుడే లేచింది, ఇంకా నిద్రమబ్బు ఉంది తన ఫేస్లో, అంత యాక్టివ్గా లేదు. సిద్ధిగాడు బాగా చాలుగాడు. నందుని వీడి టీంలోకి తీసుకోలేదు, నందుకు ఆడని రాదని ఆపోజిట్ టీంకి ఇచ్చేసిండు. వీళ్ళు చిట్స్ వేసి ఎవరెవరు ఒక టీం అనేది సెలెక్ట్ చేశారంట. ఇప్పుడు ఏమైతుందిరా? వాడి మీద గెలవనా? నీకు గెలవారా? చేయని ఏదో అదే గేమ్ ఆడుతుంటే తెలిసిపోతుంది కదా, నువ్వు ఎవరిని టార్గెట్ చేసినా ఎట్లా ఆడుతారని వాళ్ళకి తెలిసిపోదా నీ గేమ్ ప్లాన్. పాప వాడు ప్రాక్టీస్ కూడా చేస్తలేడు నందుగాడు, వాడికి బ్యాట్ లేదు. చూడక నిల్చున్నాడు. ఓయ్ డాడీ, ఏం చేసినావు చెప్పు. నువ్వు అక్కడ ఏం చేసినావు నువ్వు చెప్పు. టీమ్స్ ఏమేమి ఎట్లా ఆడాలి అంత చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం చేసినావు? మొత్తం 3 టీమ్స్ ఉన్నాయి. 3 టీమ్స్ లో ముగ్గురికి 3 ప్రైజ్ వస్తాయి. ఓడిపోయినా కూడా వస్తుంది. కాకపోతే ఫస్ట్ 2 టీమ్స్లో ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళు థర్డ్ టీమ్తో ఆడతారు అన్నట్టు. ఆ థర్డ్ టీంకు ఈ విన్నర్కి మధ్యలో విన్నర్ అయితే ఉంటారు వాళ్ళు మళ్ళీ ఫస్ట్ టీమ్తో ఆడతారు అన్నట్టు. దీన్ని ఏమంటారు? రౌండ్ రాబిన్ అంటారు. అంటే నథింగ్ బట్ 3 టీంలు ఈచ్ అదర్తో ఆడతారు అన్నట్టు. ఓకే. సో అందులో టాప్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఫైనల్లో విన్నర్కి గోల్డ్ మెడల్. ఓకే. నెక్స్ట్ ఎవరికి తెలుసా? సిద్ధికి నందుకి కాంపిటీషన్ అంట. సిద్ధిగాడు గేమ్ ప్లాన్స్ తెలుసా నీకు? సాయిని నందుని టార్గెట్ చేయమని చెప్పిండు. షణ్ముఖ్ బాగా ఆడతాడంట. ఓ ఈ డాడీ ఇప్పుడు సాయికి నందును టార్గెట్ చేయమని చెప్పిండు కదా. నందు నువ్వు కూడా ప్రాక్టీస్ చేయరా, ఇట్లా వీడి గేమ్ ప్లాన్ ఇది అని చెప్దామంటే చెప్పొద్దని చెప్తున్నాడు సిద్ధి. పాపం నందుగాడు. ఇప్పుడు సిద్ధి వాళ్ళు ఆడబోతున్నారు. అమ్మో కామ్ ఇక్కడ చెప్పు. థర్డ్ ప్రైజా? ఇచ్చాడు. ఏం కాదు, పార్టిసిపేట్ చేసినా కదా, అది ఇంపార్టెంట్. ఓకేనా? వెరీ గుడ్. కర్రా నెక్స్ట్ టైం ఛాంపియన్ చేస్తాను. నువ్వు కెమెరా పట్టుకుంటావా? కమ్.
ఏం కాదు, ఆ బ్యాట్ ఇచ్చేసాయి, నందుకు ఇచ్చేసాయి. లూజ్ అయినా పర్లేదు, నువ్వు ఆడినావు కదా, అది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ప్రాక్టీస్ లేదు కదా, ఫీల్ అవ్వద్దు. ఏ ఇటు చూడు, ఇటు చూడు, ఏం కాదు రే, ఏం కాదు. ఓకేనా? నువ్వు ప్రాక్టీస్ చేయరా రే, వాడు మంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంత ప్రాక్టీస్ చేసి గెలవలేదు అనుకో. నేను 2 years స్టార్ట్ చేసామంటాను, నిన్న ప్రాక్టీస్ చేసాను. ఈ బ్రదర్స్ అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా, ఆపోజిట్ టీం ఉంటారు, ఫైటింగ్స్ ఉంటాయి. గుడ్ జాబ్, వెల్ డన్. సిద్ధి అండ్ నందు ఆపోజిట్ టీంలో ఉన్నారు ఇప్పుడు. కామెంటరీ ఇవ్వు నువ్వు ఇక్కడ ఉండి. సిద్ధికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, నందుకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చెప్తుండు. 5, నందుకు 11. అబ్బా ఇప్పుడు హాఫ్ టైం అయిపోయింది. హాఫ్ టైం అయ్యేసరికి సిద్ధు టీంకి ఎన్ని? టీమ్ లీడింగ్ 11-6. ఇక్కడ వీడియో ఉంది చూడమంటారా? ఇక్కడ వీడియో అరే సాయి, నువ్వు హ్యాండ్తో కొడుతున్నావు ఏంటి? మన అందుగా చూడు గ్రౌండ్లో వేరే లెవెల్లో. నందు స్టైలిష్ అనిపిస్తుండే నాకు. ఓ డాడీ, అవును నాకు అట్లా అనిపిస్తుంది, నాకే అనిపిస్తుందా అనుకుంటున్నా నేను. బాడీ లాంగ్వేజ్ లో బాగా రోజు ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్ లాగా ఎత్తున్నా. అసలు ఎప్పుడు ప్రాక్టీస్ లేదు వీళ్ళకి కదా, డైరెక్ట్ ఆడుతున్నారు. మొత్తానికి డాడీ బ్యాడ్మింటన్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది కదా. సిద్ధి ఇటు చూడు, అరే ఏం కాదురా, బాగా ఆడిన ట్రై చేసినావు కదా, అట్లీస్ట్ ఇట్రా. అరే ఇట్రారా, గెలిచినా ఓడిపోయినా ఏం కదా, ఆల్రెడీ నీకు 2 ట్రోఫీలు వచ్చినాయి కదా, నువ్వు బాగానే ఆడినావు. అసలు ఇట్రా, నీకు ప్రాక్టీస్ ఇట్రా, ఒకసారి ఇట్రారా. అరే మీద ఏ ఫీల్ కాకున్నా, ఏం కాదురా రే. అక్కడ నందుగాడు ఏం ఆడలేదులే, షణ్ముఖ్ కదా బాగా ఆడింది. షణ్ముఖ్ అని రోజు ప్రాక్టీస్ ఉంది. ఓడిపోతే ఫీల్ అవ్వద్దు. నువ్వు క్రికెట్లో ఎన్ని చూస్తావురా ఎవ్రీడే? వీడైతే క్రికెట్ చూస్తాడు, అందులో వీడికి ఇష్టమైన టీం ఓడిపోతే ఏడుస్తాడు. ఒకసారి ఇటు చూడు. ఇప్పుడు వీడి కళ్ళల్లో వాటర్ ఉన్నాయన్నమాట, అస్సలు ఓటమిని తీసుకోలేడు. నువ్వు విన్ అయినావు కదరా. కంగ్రాట్స్. ఏమైంది ఇప్పుడు మ్యాచ్? అనుకుంటా, ఏం కాదులే. ఘోరంగా ఆడుతున్నాడు, ఏం కాదులే నాన్న, ఎంకరేజ్ చేయడానికి అంతే. ఓకేనా? ఏ సిద్ధి ఇట్రా, ఇట్రారా. ఏం పర్లేదురా, ఓడిపోయినా పర్లేదు. ఓకే, నువ్వు మంచిగా ఆడు అంతే. నువ్వు ఫీల్ అవ్వకు, నువ్వు ఫీల్ అయితే నేను చూడలేను. జస్ట్ ఓకే. అరే నువ్వు మంచిగా ఆడు. అరే పోన్లే, ఒకటన్నా వస్తుంది కదా. చెస్ రాలేదు కదా, అసలు చెస్ తీసేది ఉండే విన్ని. చెస్లో ఓడిపోతే ఏడుస్తాడు.
అప్పుడు నేను రికార్డ్ చేయలేకపోయా, వీళ్ళకి చేసి ఏ టైంలో పెట్టరా. ఎవరిని? సిద్ధిని ఓడిచ్చేటోనివా? చెస్లోనా? మీ ఇద్దరు పడిందా చెస్లో? ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్లో ఏమోరా. ఇక్కడ మళ్ళీ సిద్ధి టీం ఆడుతున్నారు. స్మరణ్ ఎల్లో సిద్ధి నందు ఇక్కడ ఇక్కడ సిద్ధి టీంలో సిద్ధి అండ్ సాయి, ఇక్కడ స్మరణ్ అండ్ జోషిత్. ఓకే, నాకు పిల్లల పేర్లు కొంతమంది తెలుసు, ఇంకా పిల్లలైతే రోజు ఆడుకుంటారు కాబట్టి వీళ్ళకు ఈ కమ్యూనిటీలో అందరు పిల్లలు పేర్లు తెలుసు అనమాట. అందుకే పేర్ల కోసం వాళ్ళని పిలుస్తుంది. సిద్ధి కమాన్, అమ్ముడు సౌండ్ ఎట్లా బాగుంది కదా మ్యాచ్. థర్డ్ ప్లేసా? ఓకే ఓకే ఓకే, మంచిగా ఉంది. కామెంటరీ ఇస్తుండు, పాయింట్స్ చెప్తూ ఉండు డాడీ. మా ఆయన్ని డాడీ అని పిలుస్తాను. ఓకే, అంత నేను మా ఆయన్ని డాడీ అని పిలుస్తాను. అంతకుముందు వెంకట్ అని పిలుస్తుండే, నేను వెంకట్ అని పిలుస్తుంటే మా పిల్లలు కూడా వెంకట్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అందుకే నేనే డాడీ అని పిలవడం ప్రాక్టీస్ చేశాను, నన్ను వాళ్ళు ఫాలో అయిపోయారు. అట్లా అలవాటు అయిపోయింది అనమాట. మా ఆయన కూడా నన్ను మమ్మీ అని పిలుస్తాడు. కొందరు షాక్ అవుతుండొచ్చు నేను డాడీ డాడీ అని పిలిస్తే, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓయ్ ఉంటున్నావు, నేను చెప్తున్నాను. Three points and other opposition team 9 points. Okay. 3-9. అరే అంత కామ్గా అంటారు ఏం కాదు. మా పాపేమో అక్కడ కూర్చుంది, ఆ చిన్నోడేమో ఇక్కడ ఉయ్యాల కూర్చున్నాడు. నందుగాడు ఏదో చెప్తున్నాడు సిద్ధిగాడికి. అరే నందు ఇటు రారా, ఏం చెప్పినవరా ఇప్పుడు సిద్ధికి? వాడికి తెలియదారా? కొడతలేడా? నీకు అన్న గెలవాలని ఉందా? నీకు సిద్ధి గెలవాలని ఉందా? ఎంతైనా 12-3. ఓకే ఓకే, వాళ్ళ అన్నయ్య ఓడిపోతున్నాడని వాడికి వెళ్ళి వీడు సజెషన్స్ ఇస్తున్నాడు అనమాట. ఓకే, నేను అందుగాడు వెళ్ళి సిద్ధికి సజెషన్స్ ఇచ్చిండు.
మళ్ళీ వీడు చెప్పిన దానివల్ల వాళ్ళకి కంబ్యాక్ వస్తున్నారని చెప్తున్నాడు డాడీ. ఏ నందు నందు ఇంటికి వెళ్ళి నా ఫోన్ తీసుకురావా? డాన్స్ సార్ కాల్ చేస్తాడేమో. డాన్స్ క్లాస్ ఉంటుంది అమ్ముకి. గో 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 ప్లీజ్ తీసుకురావా? ఏ 1 minute వస్తావు. ఏ సాయి చిన్నోడు వెళ్ళి పెద్దోడికి చెప్తున్నాడు ఏం కాదని, వాడు ఫీల్ అవుతాడని. బ్రదర్స్ బాండింగ్. స్మరణ్ కంగ్రాట్స్ అని పేరు మర్చిపోయా. జోషిత్ కంగ్రాట్స్. స్మరణ్ కంగ్రాట్స్. సాయి సూపర్ ఆడినావు. సిద్ధి ఇట్రా. రారా. వాడు ఫీల్ అవుతున్నాడు. వాడు 2 సార్లు ఓడిపోయినందుకు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఉంది కాంపిటీషన్. ఏ సిద్ధి సిద్ధి అది ఇంటికి వెళ్ళిపోయిండు ఓడిపోయిందని. అది రాడలే ఇప్పుడు. వాడు ఫీల్ అవుతున్నాడు. కొంచెం టైం తీసుకుంటాడు. Surya and Bittu first. Okay, Surya, Bittu, congrats. Bittu, congrats. What ఆడుతున్నారు పిల్లలందరూ? ప్రజ్వల్ అవుట్. అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయిండు. జోషి కూడా వెనకకి. జోషి వెనకకి. అదో 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 అదో. ఆంటీ జోషి ఇంకా ఇద్దరు కాలేదు బయట. థెరపీ అవుట్. రెడీ ఉండాలి అప్పుడు. మా సిద్ధిగాడు ఫస్ట్ టైం కబడ్డీ ఆడుతాడు. వీడికి ఆడొచ్చారు కదా నాకు తెలియదు.
సిద్ధి 1 పాయింట్ తీసుకొచ్చు. బాబా బచ్చ బచ్చ అయ్యో వీడు ఇక్కడే ఆయనకనే మమ్మీ నందు నందు అవుట్. సూర్య అవుట్. 4 ఒక్కటేనా అవుట్. ప్రజ్వల్ అవుట్. ఏ కబడ్డీ చెప్పు సాయి, కబడ్డీ చెప్పు సాయి. సాయి అంటే చాలు నందుగాడు. మీకు ఎన్ని పాయింట్స్ ఇప్పుడు? వాళ్ళకి 10, మీకు 15. నందు టీమ్ 10 పాయింట్స్, సిద్ధి టీమ్ 15 పాయింట్స్. ప్రజ్వల్ అవుట్. ప్రజ్వల్ అవుట్. అయ్యా వెళ్తే కథం. ఏ నందు పట్టేసుకోరా, నందు నందు పట్టేసుకోండి పట్టేసుకోండి పట్టేసుకోండి. అయిపోయింది. సిద్ధి టీం విన్ అయ్యారా? కాలు బాగా